రాజరికం ఇప్పుడు ఎటువంటి పద్ధతులు ఫాలో అవుతుంటే ఇతర ప్రజలకి సమాజానికి ఇబ్బంది లేకుండా. ఇప్పుడు సపోజ్ కోవిలికి వెళ్ళాలనుకుంటాను, తను కోవిలికి వెళ్ళాలనుకుంటే ఎవ్వరూ లేని టైంలో అక్కడ డేరాలు కట్టి దర్శనంకి వెళ్తుంది. ఈ రోజుకి ప్రజలకు ఇబ్బంది కలిగించుకోండి. అందరూ వెళ్ళిపోయాక ఎవరు రాని టైంలో సినిమాలకి ఇక్కడ వెళ్ళడం అవ్వదు, బొబ్బుల్లో సినిమాలకి వెళ్ళాలన్నా వెళ్ళడం అవ్వదు. సో మా థియేటర్లో ఒక సెపరేట్ బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్ లోకి వెళ్ళి చూస్తారు ఎవరికి ఇబ్బంది లేకుండా. షో కింద అందరూ వెళ్తారు, ఈ మీదని బాక్స్. కొన్ని రాయల్ ఫ్యామిలీస్ అయితే మొత్తం థియేటర్ అంతా బ్లాక్ చేసేవారు, కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ మా ఆడవాళ్ళు ఈ రోజుకి కూడా చీరే, పంజాబ్ డ్రెస్ కానీ సల్వార్ కమీజ్ కానీ బొబ్బుల్లో నైట్ లేదు, ఆ పద్ధతి లేదు. బొబ్బుల్లో మాత్రం ఈ రోజుకి ఆ పద్ధతి అన్ని. ఈ రోజు కూడా మా ఆడవారు, మా నాన్నమ్మ గారు అత్తగారు దవేజర్ రాణి గారు అందరు కూడా పారిజాత పువ్వులు మాల్ కట్టి, సో పారిజాత చెట్ల దగ్గర గోను సంచులు పెడతాం. గోను సంచి మీద కొయ్యకూడదంటారా? కరెక్ట్, కొయ్యకూడదు కరెక్ట్. సో ఆ గోను సంచుల మీద పడినటువంటి పువ్వులు ఏవైతే ఉంటాయో దాంతో ఈ రోజు కూడా మాల్ కట్టి ఎవరుంటే వాళ్ళు, నా వైఫ్ వస్తే నా వైఫ్, అమ్మ అయితే అమ్మ ఇప్పుడు కొంచెం వయసు వణుకొచ్చింది కాబట్టి కొంచెం తగ్గించింది. ఆ సాంప్రదాయాలు ఇప్పుడు కూడా ఉన్నాయి. కానీ మీ నాన్నగారు మీ తాతగారు కాలం చేయడానికి ముందు, ఎందుకంటే చాలా పెద్ద డైనింగ్ టేబుల్, వెంకటేశ్వర సినిమాలో చూపించినట్టు మూల నుంచి ఆ మూలకు చూపించినంత డైనింగ్ టేబుల్ ఉంది అక్కడ. సో అప్పుడు మీ ఫుడ్ అది ఏముండేది సార్? ఇప్పుడంటే మనం జనరల్ గా తీసుకునే ఫుడ్ ఆ రోజుల్లో ఎక్కువ అడవి మాంసం ఎక్కువ ఉండేది. వేటలకు వెళ్ళేవారు పూర్వం. సో అడవి పంది, దుప్పి, కొండమేక, పిట్టలు, గొవ్వలు, పావురాలు. పూర్వం ఏంటంటే ఈ కోట్ల మీద ఎక్కువ పావురాలు వాళ్తాయి, అది మూలుగుతుంది కదమ్మా అని, అది నాట్ ఆస్పిషియస్ అంటారు, మంచిది కాదని అంటారు. సో ఆ పావురాల్ని కాల్చడం అవి పూర్వం అవన్నీ ఉండేవి. నాన్ వెజ్ అస్సలు లేదు. అయ్యో నారాయణ, మీకు అబద్ధం నాకు నిజం. మా చిన్నప్పుడు పప్పుచారు కూడా ఉండడం చేతకయ్యేది కాదు. పప్పుచారు బదులు ఏదో మాంసంతో పులుసు, గుడ్ల పులుసే సాంబార్, ఏదో పులుసు ఉండాలి కదా, గుడ్ల పులుసు. డామినెంట్లీ నాన్ వెజ్. ఇది కాయగూరలు ఉండే పరిస్థితి. అది కాయగూరలు ఎవరైనా గెస్ట్ కాయగూరలు వస్తున్నారంటే బయట వండించేవాళ్ళు, ఎందుకంటే మా వంట వాళ్ళకి మాంసం తప్ప వంట రాదు. తర్వాత ఆధ్యాత్మిక చింతన వైపు వచ్చాక ఇప్పుడు వెజిటేరియన్ నంబర్ 1, మాంసం ప్రతిభ తగ్గిపోయింది. నేనైతే తిన్నానుకోండి సంవత్సరాలు అనేక, నేను అమ్మ తినం. ఎప్పుడో ఒకేషన్, నా పెళ్లి రోజు కనో పుట్టినరోజు కనో ఎప్పుడైనా తినాలని కోరిక కూడా లేదు. పాప ఇప్పుడు మరి కాలేజ్ లో చదువుతుంది కదా సార్? 8th అమ్మా, షీస్ ఇన్ 8th స్టాండర్డ్. అంతే? 8th స్టాండర్డ్. ఐ థాట్ ఇంటర్మీడియట్ చదువుతుందేమో. 8th అమ్మా. అంటే మీ పద్ధతుల్లో ఇప్పుడు పాపకు కూడా కొన్ని వర్తించేట్టున్నాయా? అంటే ఇప్పుడు అప్పుడే కాదు కదమ్మా, తను పెద్ద అయ్యాక అవన్నీ వస్తాయి. ఇప్పుడు మా పిల్లలకి అంత స్ట్రిక్ట్ గా ఇక్కడ బయటకైతే రాదు బొబ్బిల్లో. మా పిల్లల మీద మాత్రం మేము స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్ చేయట్లేదు, దే ఆర్ ఫ్రీ టు గో. మొన్న నేను ఆశీర్వాడాను మా వైఫ్ తో, 50% రిజర్వేషన్ చట్టసభల్లో ఎమ్మెల్యేకి వచ్చినప్పుడు బొబ్బులే ఎక్కువ లేడీ పాపులేషన్, నువ్వే పోటీ చేయాలని అమ్మమ్మో అనేది. నాకు ఆశ సరదాగా చెప్పాను, ఈ ఎలక్షన్ లేదనుకోండి సరే నువ్వే పోటీ చేయాలి, మరి ఎవరు చేస్తారు, బేబీ నేను భార్య నువ్వే పోటీ చేయాలి, ఎవరు చేస్తారు, నువ్వే చెయ్యాలని ఆశ కూడా ఆడాం. ఎప్పటికీ సినిమాలు చూస్తుంటారు సార్? ఓటీటీలో ఎక్కువ చూస్తుంటాను. సినిమాలు మరీ వెళ్దాము, మరీ మంచి సినిమా అయితే వెళ్తాను. ఎక్కువ నాకు ఈ హిస్టారికల్ మూవీస్ ఇష్టం. ఈ World War II నాన్నగారు బాగా World War II లోనే ఒక ఓషన్ అనమాట వారు. ది బెస్ట్ బుక్స్ ఈ రోజు కూడా మా మెడ్రాస్ బంగ్లాలో ఉన్నాయి. ఇక్కడ కూడా చాలా బుక్స్ ఉన్నాయి. వేటికి సంబంధించిన హిస్టరీ పూర్వంవి. మెయిన్ కాన్సెప్ట్ ఇది. World War II నాన్నగారు ఒకవేళ PhD చేసి ఉంటే డబుల్ PhD వచ్చింది. మా రోజు మా నాన్నగారికి మా పెదమేనత్త గారికి స్కూల్స్ లేవమ్మా, స్కూల్స్ కాలేజెస్కి వెళ్ళేవారు కాదు. ట్యూటర్స్ యూస్ టు కమ్ అండ్ ద ట్యూటర్స్ వర్ సో గుడ్ in those days that knowledge English, Hindu, Indian Express, Deccan Chronicle ఈ 3 క్రాస్ వర్డ్లు 4:30కి లేసేవారు నాన్నగారు. మార్నింగ్ 8 అయ్యేసరికి 3 క్రాస్ వర్డ్లు ఫినిష్ చేసి. అంటే ఇంగ్లీష్ నాలెడ్జ్ మీద, జనరల్ నాలెడ్జ్ మీద అంత పట్టు నాలెడ్జ్ ఉంటే తప్ప చాలా కష్టం అమ్మా. మీరు ఎప్పుడు చూసే ఉంటారు డెక్కన్ క్రానికల్ క్రిప్టిక్ క్లూస్. హిందూ క్రాస్ వర్డ్ అంటే మరి ఎంత మేధావైనా చేయలేడు. 8:30కి ఫినిష్ చేసి వారు అక్కకి చేసేవారు ఫోన్. అక్క ఎంతవరకు వచ్చిందంటే ఆవిడ ఇంకా సగం కూడా అయ్యేది కాదు. ఫోన్ చేసి పంపించమంటావా అని ఆశ ఆడుకునేవారు. మనకి పంపించమంటే వద్దు నేను కంప్లీట్. వారు 11కు 12కి చేసేవారు, ఒకటి కంప్లీట్ చేసి. కానీ లోపల వుడ్ ఇప్పటికీ పాడవలేదు సార్.
ఇది ఈ టేక్ అంతా బర్మా నుంచి తెప్పించారమ్మా. బర్మా టేక్. ఇక్కడ మీకు చాలా యునిక్ కథ ఉంది ఒకటి ఈ బిల్డింగ్ కి. కార్పెంటర్స్ కూడా బర్మా నుంచి తీసుకొచ్చారు. అప్పుడు బొబ్బిలి సర్వసిద్ధులు, బొబ్బిలి కరపని వారు ఎవరైతే మన వీణలు తయారు చేస్తారో ఈ రోజు వాళ్ళందరూ కూడా వచ్చి తాతగారి దగ్గర గొడవ పెట్టారు. మేము ఇంతమంది ఉండి మీరు తమరు బయట తీసుకొచ్చారు, మేము మరి ఊర్లో ఉండాలా లేదా అని ఒక జెంటల్ ప్రొటెస్ట్ అనమాట, రిక్వెస్టింగ్ ప్రొటెస్ట్ చేశారు తాతగారి దగ్గర. మరి మేము ఏమవ్వాలంటే ఆ ఓన్నెస్ అమ్మ, మన రాజేవారు, మన నాయన గారు ఇప్పుడు కూడా ఉంటుంది. అది మన బయట వాళ్ళు కాదు, మన అన్నటువంటి భావన. దాంతో చేస్తే బిల్డింగ్ కి రైట్ సైడ్ అంతా గొల్లపిల్లి వాళ్ళు చేసి, బిల్డింగ్ కి లెఫ్ట్ సైడ్ అంతా బర్మా నుంచి వచ్చిన కార్పొరేషన్స్ చేసింది. అంటే ఆ డిజైన్ ఇచ్చాక ఎంత బాగా ఎంత పనోళ్ళు ఆ రోజుల్లో మన వీణ తయారు చేసిన కళాకారులు ఎంత పనోళ్ళు మీరు అర్థం చేసుకో. ఆ వుడ్ వర్క్ రైట్ సైడ్ అంతా ఎగ్జాక్ట్లీ హాఫ్, రైట్ సైడ్ అంతా బొబ్బులర్ చేసి, లెఫ్ట్ సైడ్ అంతా బర్మా నుంచి వచ్చింది కార్పెంటర్ చేసి. సో ఈ రోజు కూడా పైకి వెళ్ళినప్పుడు మేము రైట్ సైడే వాడతాం, రైట్ సైడ్ మెట్లే వాడతాం ఈ రోజు కూడా. అంటే మన వాళ్ళు ఇదే వాడాలి అని. కానీ చేతి వృత్తులు ఇప్పుడు చాలా తగ్గిపోయాయి. దాని మీద ఆధారపడ్డ వాళ్ళు తగ్గిపోయారు. ఆ స్కిల్ లేదు ఇప్పుడు, ఆ క్వాలిటీ లేదు. అందులో కూడా మెకనైజేషన్ వచ్చింది, డిజైన్స్ మెకనైజేషన్స్ వచ్చి ఇప్పుడు ఒకే డిజైన్ మీరు ఇవ్వండి, ది బెస్ట్ కార్పెంటర్ ఇన్ ఇండియాకి ఇవ్వండి, పాత కుర్చీ మీరు పెట్టండి, ఆ లుక్ రాదమ్మా. 100% కొద్దో గొప్ప ఆ పనివాడితనం ఉన్న వాళ్ళు నాకు చూసింది చెట్నాడు ఏరియా, కారైక్కుడి, అక్కడ కొంచెం మంచి చేతి వృత్తులు వదలలేదు. అక్కడ నాకు ఇంకా ఆ డెడికేషన్, ఆ వర్క్స్మెన్షిప్ ఉందని నాకు అనిపించింది. కరెక్ట్. కానీ ఇప్పటికి ఎన్ని రకాల తుపాకీలు ఉన్నాయి మీ దగ్గర? బొబ్బిలి యుద్ధం నాటి ఆయుధాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయండి? ఇక్కడ లేవమ్మా, మన మ్యూజియం లో ఉన్నాయి. ఆ తాతగారు నాన్నగారు వేటలో ఉపయోగించినటువంటి తుపాకులు ఉన్నప్పుడు అవి అన్ని లైసెన్స్డ్ వెపన్స్. అఫ్ కోర్స్ ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ రాకుండానే డిపాజిట్ చేసేవలసి వచ్చింది. పోలీసులు డిపాజిట్ చేసేయమన్నారు, అవి డిపాజిట్ చేస్తాం. చాలా బెస్ట్ ఆఫ్ రైఫిల్స్ ఉన్నాయమ్మా. వెస్లీ రిచర్డ్స్, రిగ్బీస్, బెస్ట్ గన్స్ ఆర్ ఫ్రమ్ ఇంగ్లాండ్. హై మెయింటెనెన్స్, వెరీ ఎక్స్పెన్సివ్. అవి ఉన్నాయి. పాయింట్ రైఫిల్స్ చాలా ఉన్నాయి. ఎయిర్ గన్స్ ఉన్నాయి. ఎయిర్ గన్స్ కలెక్షన్ నాకు టార్గెట్ వేయడం ఇష్టం. సో ఎయిర్ గన్స్ కొన్నాం. కార్స్ కూడా మీకు చాలా ప్యాషనెట్ అని విన్నాను. నాకన్నా నాన్నగారికి. అవునా? నాన్నగారికి ఆయన పిల్లలు ఎంతో, కార్లు కూడా అంతే. ఎంత కాపు అంటే ఇక్కడ ఉన్నాయి, కోట్లో ఉన్నాయమ్మా. తప్పకుండా ఎండలో సపోజ్ కారు నీడలో పెడతాం, తర్వాత సన్ పొజిషన్ బట్టి ఎండ తగులుతుంది కదా, వెంటనే ఫోన్ చేసి తిట్టేవారు డ్రైవర్లు, ఎరా ఎండలో పెట్టేస్తావా కారు, బుద్ధి ఉందా లేదా? మేము ముగ్గురు ఆదివారం పూట, మేము ముగ్గురు నాన్నగారు సరదాగా ఉదయాన్నే వేసి మెడ్రాస్ లో ఉన్న కార్లన్నీ మేమే కడిగేవాళ్ళు. డ్రైవర్లు సెలవు కదా అవ్వాలి, ఆదివారం పెట్టించి పైప్ తోని చేయించి బంగ్లాలో ఎన్నోసార్లు కడిగాం. అంత ఇష్టం నాన్నగారికి కార్లు అంటే. ఆఖరి రోజు నా పెళ్ళప్పుడు నాన్నగారికి ఒంట్లో బాగలేదు, అప్పటికే క్యాన్సర్ అని 4th స్టేజ్ అని డిటెక్ట్ అయిపోయింది. నాకు కారు కొందామని వెళ్ళారు. ఎందుకు నాన్న వద్దు నాన్న, లేదు వాళ్ళిద్దరికి నేను పెళ్లిళ్ళకి కొన్నాను, నీకున్నా లాస్ట్ టైం కార్ ఎక్కింది అదే పాప. వారు తోలుకొని వచ్చాం వైజాగ్ నుంచి కార్ని. ఏ వెహికల్ తీసుకున్నారు? షెవ్రోలే ఆప్ట్రా అని. నాన్నగారు ఎప్పుడు ఎక్స్పెన్సివ్ కార్లు కొనేవారు కాదమ్మా. 40 లక్షలు 50 లక్షలు కొనేవారు కాదు. 40-50 లక్షలు కొనేవారు కార్లు, కానీ 4-5 కార్లు కొనేవారు, చిన్న కార్లు. ఆఖరిని అయితే చూసా సామెత ఉంటది, గుర్రం ఉందని ఇదే కన్ను ఉందని గుర్రం కొన్నారు అన్నట్టు. ఆ 6 నంబర్ ఆప్షన్ లో వచ్చింది వారికి. వస్తే షెవర్లే స్పాక్ కొనేసి దానికి పెట్టారు. ఇక్కడికి నాకు ఆరోగ్యం బాగోలేదు, ఇక్కడికి తిరగడానికి తినే ఏ అవసరం లేదు. రాజుల సొమ్ము రాళ్ళపాలంటే ఇదేనేమో అనిపిస్తూ ఉంటుంది సార్, బాధేస్తుంది నిజంగా. దేవుడు దురదృష్టం మాది ఇంకా రాళ్ళపాలు అవ్వలేదు. 100% అవ్వలేదు, నో డౌట్. అంటే ఇది మనం కమర్షియల్ మోటివ్ తో చేస్తే వేరమ్మా. ఇప్పుడు మన మ్యూజియం ఉంది, మీరు చాలా సెంటిమెంట్ గా ఒక మా బొబ్బిలి మ్యూజియం అనేది అది ఒక మాట పట్టింపుకి చేసింది. ఒక IAS ఆఫీసర్ వచ్చారు ఈ ప్రాంతంలో పనిచేసాను. మేము అప్పుడు మెడ్రాస్కి సెలవులకి వచ్చాం, మెడ్రాస్ నుంచి వచ్చాం బొబ్బిలి. అప్పుడు చాలా బాగుండేది కాదు మెయింటెనెన్స్. నాన్నగారికి మ్యూజియం ఇవి ఇంట్రెస్ట్, అవన్నీ చూస్తారు, ఇవన్నీ మనం వాడినమే కదా అని మామూలుగా ఉండేది. చూసినప్పుడు వై డోంట్ యు గివ్ ఇట్ అవే టు ది గవర్నమెంట్, you cannot maintain, why don't you give it away to the government, you will get money, you can go into partnership with government and charge in. మన కత్తులు, మన సంపద, మన వైభవం ఇంకొకరు గవర్నమెంట్ కి ఇవ్వడం ఏంటి, మనం ఏంటి. అప్పుడు ఆ రోజే ఫిక్స్ అయిపోయింది మైండ్ లో, మనం మ్యూజియం చెయ్యాలి, ఎట్టి పరిస్థితులని మన ఆర్టిఫాక్ట్స్ అన్నిటిని మనం ప్రజలకు చూపించాలి
అన్నటువంటి ఆలోచనతోనే ఆ రోజు మా చిన్నాన్నగారు మెయిన్ దీనికి ప్రేరేపణ చిన్నాన్నగారు ఆదిత్య లక్ష్మారావు గారని కొల్లాపురం జడ్ప్రోల సంస్థానం రాజావారు చిన్నాన్నగారు సహాయ సహకారాలతోనే అవాళ వారు మనిషిని పంపించి సాలార్జంగ్ మ్యూజియంలోని ఒక శ్రీనివాసమూర్తి గారని ఆయన్ని పంపించి ఇక్కడ 3 to 4 months ఉండి వారు అక్కడ సెలవు పెట్టి లాంగ్ లీవ్ తీసుకొని ఉండి ఈ మ్యూజియం సెటప్ చేసి వెళ్ళారు. తర్వాత కొల్హాపూర్ నుంచి శివరాజ్ కొకాని అని వాళ్ళ తండ్రులు తాతలు అందరూ కూడా కొల్హాపూర్ సంస్థానం అంటే ఛత్రపతి శివాజీ గారి వారసులు అనమాట. వాళ్ళ దగ్గర అనువంశికంగా పనిచేసినటువంటి వారు ఇక్కడికి వచ్చి వెపన్స్ అన్నిటిని అరేంజ్ చేసి బ్యూటిఫై చేసి నేమ్ బోర్డ్స్ ఇక్కడ మ్యూజియం సెటప్ చేసాం. ఈ రోజు కూడా ప్రతి వారం కొన్ని వేల మంది వచ్చి చూస్తాం. కానీ ఇప్పటికి ఇప్పుడు మేము వచ్చినప్పుడు చూసాం ప్యానీళ్ళు జల్లి ముగ్గు పెట్టారండి. ఇక్కడ పద్ధతిలో ఎప్పుడు ఉంటది ఒక ఆడదిక్ అనేది ఉన్నప్పుడు ఎప్పుడు ఉంటది కదమ్మా ఇదనేది ఎప్పుడు అమ్మ ఆర్డర్స్ అలాగ ఉండాలి ఈ పద్ధతిలో ఉండాలి. బాగా ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ చూపిస్తారా మాకోసం? తప్పకుండా వై నాట్ కమ్. సార్ ఈ స్టోన్ 1928లో అవునమ్మా తాతగారు పట్టాభిషేకం అప్పుడు వారు వెంకటగిరి రాజా గారు గోవిందకృష్ణ యాచంద్ర గారు అతిథిగా వచ్చారు. మేమందరం కజిన్స్ అమ్మ వెంకటగిరి రాయల వారి చేత శంకుస్థాపన చేయించారమ్మ. 1928 February 7th స్టార్ట్ చేశారు. 1931లో కంప్లీట్ చేశారు. సార్ ఇది దీనికి ఏమన్నా ప్రత్యేకత ఏమి లేదమ్మా. ఇవన్నీ కూడా ఈ శిలాపలకాలు ఇవన్నీ కూడా ఈ గార్డెన్ చుట్టూరు ఉండేవి. పూల్ బాగా ఒకటి ఉండేది. సాయంత్రం మా లేడీస్ అక్కడికి వెళ్ళి దే యూస్ టు వాకింగ్ టెనికాయిట్ షటిల్ ఆడేవారు. నాన్నమ్మ గారు పిల్లలు అంతకు ముందు తరాలు అవన్నీ కూడా అక్కడ ఇవేంటంటే మహాబలిపురం నుంచి తెచ్చారంట. చెన్నై మహాబలిపురం నుంచి జస్ట్ బ్యూటిఫికేషన్ అక్కడ తెచ్చారు. అక్కడ ఉండి ఇక్కడ తెచ్చి పెట్టాం. కానీ నాగేంద్రుని కూడా పెట్టారండి. దానికి కారణం ఏమిటి? అక్కడ ఉండేవన్నీ తెచ్చి ఇక్కడ జస్ట్ అరేంజ్ చేస్తామమ్మా అంతవరకే తప్ప ఇంకా సింగిల్ స్టోన్ అమ్మా సింగిల్ స్టోన్. అక్కడ మన మహాబలిపురంలో నాన్నమ్మ గారు పోల్బాగ్ లో పెట్టించుదామని అక్కడ ఇవన్నిటిని కూడా ఇది అది అవన్నీ ప్రొక్యూర్ చేశారు. చూడు చాలా న్యాచురల్ గా ఉంటది మీరు చూస్తే. అవునండి. ఆ మధ్యలో మీరు పూలు ఏదైతే పెట్టారో అప్పట్లో ఎలా ఉండేది సార్? అది ఏం చేసేవారు? అక్కడ ఫౌంటైన్ ఉండేదమ్మా. అక్కడ ఫౌంటైన్ ఉండేది అక్కడ. అప్పుడు ఏంటంటే పూర్వం రివర్ నుంచి మా షుగర్ ఫ్యాక్టరీకి వాటర్ పైప్ లైన్ ఉండేది. ఆ వాటర్ పైప్ లైన్ ఇక్కడికి వచ్చి వాటర్ పుష్కలంగా ఉండేది. ఇప్పుడు ఇదంతా కూడా వ్యవసాయ భూమి అయిపోయింది. తోటలు హార్టికల్చర్ క్రాప్స్ చేస్తాం. వాటర్ కొంచెం ప్రీమియం అనమాట. ఇక్కడ అంత పుష్కలంగా నీరు ఉండదు. సో జాగ్రత్త పొదుపుగా వాడతాం. ఫౌంటైన్ ఇప్పుడు పెట్టాలంటే పెట్టొచ్చు ఏముంది అంటే జస్ట్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ వాటర్. కానీ షుగర్ ఫ్యాక్టరీ ఇప్పుడు కూడా ఉందా సార్? లేదమ్మా మాకు లేదమ్మా. అప్పుడు మంచి ఉద్దేశంతో పెట్టారు. తర్వాత నష్టాలు రావడం వల్ల మేము గవర్నమెంట్ కి నేషనలైజ్ చేసాం అమ్మా. సిఫారసు చేసి మేము గవర్నమెంట్ కి ఇచ్చాం అన్నమాట.